ఏంట్రా వెంకీ, గుడ్లు మెట్టకరించుకొని చూస్తున్నావు, ఏమైందిరా? ఆహా ఏం లేదండి, పొద్దున్నే మన ఈశ్వర్ గారి గోళీల మీద కాలేజ్ జారి పడిపోయానండి. అప్పటి నుంచి ఓ నడునొప్పండి. అప్పటి నుంచి ఈ పక్కి ఆ పక్కి ఇలాగా చూపెట్టి పడతాడు వెళ్ళిపోతుందండి. మీరేమనుకోకండి. గోళీలేంట్రా? గోళీలు అంటే ఆ గోళీలు కాదండి, ఇదిగోండి ఈ గోళీలండి, ఇగోండి ఈ. తొంటి బెనికితే చూపులు ఎందుకు మారుతారా? ఊర్లో కన్నా మీ బియ్యం తేడా కొట్టినాయంట. అదా సంగతి, ఆ విషయం ముందే చెప్పాలి కదరా. అవి కొత్త బియ్యం, అలానే ఉంటాయి. కొన్ని రోజులాగి తింటే చక్కగా రంగు మారి బంగారు రంగులో ముత్యాలవుతాయి. ఓహో ఎలాంటోడే బావా, మిమ్మల్ని కదండి, చైనాలో ఇలాంటోడే ప్లాస్టిక్ బియ్యానికి పాలిష్ కొట్టి రంగులేసి ఇచ్చేస్తున్నాడంట. ఆడు దొరికితే ఉంటది బావాడికి, ఉంటది కదండి. రేయ్ నువ్వు ఊరుకోరా. టీ తీసుకొస్తానండి. టీ తెస్తాను, వెళ్ళి వస్తానండి. ఏడి తెస్తాను పందరమొఖం గడి. అయినా మన ఊర్లో బియ్యాన్ని పాలిష్ చేసి మళ్ళీ మన ఊర్లోనే అమ్మేయడం ఏంటండి? ఈడే కాదు, ఇంకా చాలామంది ఇలానే అనుకుంటున్నారు. చూసుకోండి మరి. ఏం కాదులేరా, ఏదైనా నేను చూసుకుంటాను కదా.